ఏమనుకున్నారంటే యేసు ప్రభుని చూసి భూతం అని భయపడ్డారంట. అంటే వీళ్ళు దెయ్యాలు భూతాలు ఎక్కడున్నాయి? యేసుప్రభే కదా వీళ్ళతో సంచరించేది. అప్పుడు దెయ్యాలు భూతాలు ఉన్నాయా? కేవలం యేసుప్రభే వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసుప్రభే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, యేసుప్రభే వీళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, ఎన్నో అద్భుతాలు ఆయన వారి జీవితంలో చూస్తూ ఉన్నారు. కానీ యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ ఉంటే భూతమే ఎందుకు అనుకోవాలి వీళ్ళు? అరే యేసయ్య నీళ్ళ మీద నడిచొస్తాడు రా అని అనుకోవచ్చు. ఎందుకు? ఆయన అద్భుతాలు చేస్తుందని వీళ్ళు చూస్తూ ఉన్నారు కదా, ఎన్నో చూశారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిండు, 7 రొట్టెలు 2 చేపలు 7,000 మందికి పెట్టిండు. ఇవన్నీ ఎన్నో చూశారు. చూసినప్పుడు కూడా ఇంకా మా నీళ్ళలో నడిచొస్తా ఉంటే భూతం అని తొందరపాటు వల్ల ఇక అక్కడ ఎవరున్నారంటే దుర్గుపేతులు, ఆయనకు తొందరపాటు ఎక్కువ. ఆయన అగో నీళ్ళలో నడిచొస్తుందిరా, భూతం వస్తుందిరా మన దగ్గరికి, మనం చచ్చిపోతామేమోనని భయపడి కేకలు వేసేదంట. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు తొందరపడి భయపడుతున్నావు? అల్ప విశ్వాసం అంటే ప్రభా నువ్వేనా అయితే నేను కూడా నడిచొస్తా అన్నారంట. అయితే రా అంటే మధ్యదారి దాకా యేసయ్యని చూసిపోయి